ఓటరు జాబితాల్లో భారీగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయన్నారు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్. బీహార్లోని తిప్రా నియోజకవర్గం గలీంపూర్ గ్రామంలో ఒకే ఇంటి నంబర్పై 509 మంది ఓటర్లున్నారని, తీరా అక్కడికి వెళ్లి పరిశోధిస్తే అసలు ఆ అడ్రస్సే లేదన్నారు. ఎస్ఐఆర్ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు. ప్రధానంగా ఓటరు జాబితా తొలగింపుల్లో మెజార్టీగా మైనార్టీలు, గిరిజనులు, మహిళల పేర్లుండటం ఆందోళనకరమన్నారు. ఇక ఈ అంశంపై సమగ్ర విచారణ అవసరమని పరకాల ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని సుందరయ్య కళాభవన్లో తెలంగాణ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై అవగాహన సదస్సులో ప్రసంగించారు పరకాల ప్రభాకర్. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పెట్టారండి, రివిజన్ పెట్టారు ఓటర్ లిస్ట్. ఏం చెప్తున్నారు? ఇందులో చాలా మంది చనిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, చాలా డూప్లికేట్లు ఉన్నాయి, విదేశీయులు ఉన్నారు, చొరబాటుదారులు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం తొలగించుకుని ఓటర్ లిస్టు స్వచ్ఛంగా ప్రక్షాళన చేసుకుని మనం ఎన్నికలు పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు. కానీ ఆ పేరు చెప్పి ఏం జరుగుతోంది? ఈ 67 బీహార్లో 60 లక్షల మంది తీసేశారు కదండి. 67 లక్షల మందిని తీసేస్తే ఆ లిస్ట్ అంతా కన్సాలిడేట్ చేసి పెట్టుకున్న తర్వాత మాలాంటి వాళ్ళందరూ కూడా ఆతృతగా వెతికినటువంటిది ఏమిటంటే, పలానా పేరు దీనికి ఎదురుండా ఎందుకు తీసేసామనే కారణం, అక్కడ ఏమైనా చొరబాటుదాడు అని ఎక్కడ ఉంటుందేమో అని ఆతృతగా మొత్తం 67 లక్షల పేర్లు కూడా కొన్ని పేజీలు వాళ్ళు, కొన్ని పేజీలు వీళ్ళు, కొన్ని పేజీలు వీళ్ళు వెతికామని. ఒక్క పేరంటే ఒక్క పేరు ఎదురుగుండా చొరబాటుదారుడు, విదేశీయుడు అని చేత తీసేవనేది లేదండి. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ చొరబాటుదారులు. అర్థమైపోయింది కదా. 80,000 ఓటర్లు ఫేక్ అడ్రస్లు కానీ రాంగ్ అడ్రస్లు కానీ రిజిస్టర్ ఉన్నారండి. సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఎస్ఐఆర్ తర్వాత 3 నియోజకవర్గాల్లో 80,000 మంది. ఇప్పుడు అర్థమైందండి బీహార్లో ఏం చేశారో.